జిమ్ జాయిన్ అయినాక చాలా మంది ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? సప్లిమెంట్స్ కొనడం. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్. ఇన్ నా డే 34 ఆఫ్ 40 డేస్ ఛాలెంజ్. డైట్ చక్కగా లేకుండా సప్లిమెంట్ స్టార్ట్ చేయడం పెద్ద మిస్టేక్ రా. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకో. సప్లిమెంట్ అంటే మ్యాజిక్ పౌడర్ కాదు. పేర్లోనూ ఉంది సప్లిమెంట్స్ అని, అంటే మీ డైట్ లో మిస్ అయిన న్యూట్రిషన్స్ ని కంప్లీట్ చేయడానికి యూస్ చేస్తారు అని. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు డైలీ ప్రోటీన్ ఫుడ్ సరిగా తీసుకోకపోతే, లైక్ ఎగ్, చికెన్, ఫిష్, పన్నీర్ అండ్ దాల్, అప్పుడు ప్రోటీన్ పౌడర్ హెల్ప్ చేస్తుంది. అట్లనే విటమిన్ డి అనేది సన్లైట్ సరిగా లేనోళ్ళకి, ఒమేగా 3 ఏమో ఫిష్ తిననోళ్ళకి, క్రియేటిన్ ఏమో స్ట్రెంగ్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా? మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తారు, లంచ్ ర్యాండమ్ గా ఏదో ఒకటి చేసేస్తారు, ఈవినింగ్ డిన్నర్ జంక్ తినేస్తారు, బట్ నైట్ కి ప్రోటీన్ షేక్ అని తాగేస్తారు. కార్ లో పెట్రోల్ లేకపోతే పర్ఫ్యూమ్ స్ప్రే కొట్టినట్టు మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ను వదిలేసి సప్లిమెంట్స్ మీద చాలా మంది డిపెండ్ అవుతారు. బాడీ బిల్డ్ కావాలంటే 3 పిల్లర్లు ఉంటాయి: ప్రాపర్ ఫుడ్, కన్సిస్టెంట్ వర్కౌట్, గుడ్ స్లీప్ అండ్ రికవరీ. సప్లిమెంట్ అంటే సపోర్టింగ్ రోల్ లాంటిది. మెయిన్ హీరో మాత్రం మంచి ఫుడ్ మాత్రమే రా. అందుకే సప్లిమెంట్స్ అనేది చాలా వరకు బాడీ బిల్డర్స్ అండ్ అథ్లెట్స్ యూజ్ చేస్తారు. వాళ్ళకి హై న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూసి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి రియల్ టాక్ కోసం ఫాలో కొట్టు, లైక్ చేయి. బాయ్.